గాంధీ ఆసుపత్రిలో దీక్ష విరమించాడు మోతీలాల్. జాబ్ క్యాలెండర్ కోసం 9 రోజులుగా మోతీలాల్ దీక్ష చేస్తున్నాడు. నిరుద్యోగుల కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం కనీసం స్పందించలేదని, రేపటి నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ స్పష్టం చేశారు. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. మెగా డిఎస్సి 25,000 నోటిఫికేషన్ చేయాలి. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు అడగలేదు. 30,000 మీరు మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా ఉన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే నేను నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు? జాబ్ క్యాలెండర్ ఎవరు అడగలేదు. నేను 2 లక్షలు అని చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలేదు. నేను నిరుద్యోగ వృత్తికి ఎవరు ఆశపడలే. మీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీతో ఎవరు ఆశపడలే. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి, మా ముఖాలను చూసి, మేము పోయి మా ముఖాలు చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం బాగా చేసింది ఏంటంటే ఇవి ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చారు. నేను 9 రోజులుగా ఓపిక పట్టాను, నరక యాత్ర చూసిన. రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి ఏం చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు, రాజకీయ నాయకులకు, ఈటెల రాజేందర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, శేషరావు గారికి, కేటీఆర్ గారికి, నాగేశ్వర గారికి, ఇటు మన రాజు విక్రమారెడ్డి గారికి, పక్క జడ్సన్ అన్న గారికి, పృథ్వీ అన్న గారికి, సంజీవ్ నాయక్ సేన జాతీయ అధ్యక్షుడు సంజీవ్ నాయక్ గారికి, సంపత్ అన్న గారికి, రాజాలింగం అన్న గారికి, మిగతా మన రాజాలింగం అన్న ఏఐటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ ఆయన అన్నగారికి, ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ పీస్ మీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు నిరుద్యోగులు రేపటి నుంచి ఇప్పుడు దాకా తినకుండా చేసిన, తాగకుండా చేసిన, రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని